హాయ్ హలో నమస్తే వాట్సాప్ గాయ్స్. తెలుగు ర్యాప్ సాంగ్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా రియాక్షన్ వీడియోస్. ఫస్ట్ వీడియో ఇది. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన అందరు మ్యూజిక్ లవర్స్ అని చెప్పాడే కానీ మన తెలుగు ర్యాప్ లేదు, కిందనే ఉంది. మనమే కష్టపడే లేపాలి. మన వాళ్ళు మస్తు కష్టపడుతారు, బట్ సపోర్ట్ చేస్తలేరు ఎవ్వరు. చెక్ చేసాం మొబైల్ ఎంత కష్టపడుతారు. ఫస్ట్ సాంగ్ మా ఫ్రెండ్ గారు పంపించుండే, ఒకసారి ఇన్ను మచ్చా ఇది ఒకసారి ట్రై చేయని చెప్పి మొన్న మా పర్సనల్ గ్రూప్లో డిస్కషన్ జరిగింది. అరే ఇట్లా మన తెలుగు హిప్ హాప్ పైనకి లేవాలంటే కష్టపడాలి అని. హిందీ ఇంగ్లీష్ మన బయట రియాక్షన్ వీడియోస్ చాలా ఉంటాయి, రియాక్షన్ ఛానల్స్ కూడా చాలా ఉంటాయి. సాంగ్స్ కోసం కూడా ఉన్న ఛానల్స్ చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, రియాక్షన్ ఛానల్స్. లెట్స్ గో, మాటలు అనేది తర్వాత మాట్లాడుకుందాం. చలో ఫస్ట్ సాంగ్. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, మ్యూజిక్ మిస్ కావద్దంటే. యాజ్ యువర్ రేష్ వాయిస్. క్రౌన్ డూ ఇట్. అరే ఎవరేం చేస్తారో చెయ్యని, నాకుంది బేటే నా పని, నా పాట గుంజేస్తది నీ ఆత్మని, ఒక్క లైన్ తోని దింపేస్తా బాధని, దోపిస్తే వదిలేయాలి దోస్తుని, మతలబ్లా చేస్తున్నారు నాకని, పోవాలంటే ముందుకు ఇష్టపెట్రా పాస్టిని, మీరు ఇంకా చూడవచ్చా. డోబిస్తే వదిలేయాలి దోస్తుని, డోబ్ మేబీ సంథింగ్ దగ్గరలా డోబ్ మేబీ. నేను మాస్టర్ని చేస్తే దగ్గర లైన్ తోని దింపేస్తా బాధని, దోపిస్తే వదిలేయాలి దోస్తుని, మతలబ్లా చేస్తున్నారు నాకని, పోవాలంటే ముందుకు ఇష్టపెట్రా పాస్టిని, మీరు ఇంకా చూడవచ్చా. నేను మాస్టర్ని చేస్తే దెంగే అన్ని లోపలున్న దయ్యం, భయ్యవడక్ బేటే నేను ఉన్న వదిలే భయ్యం, తెలిసి కూడా నువ్వు పెట్టుకోవద్దు కయ్యం, నా మాట చాలు నిన్ను చేసేస్తారు మాయం, గ్యాపిస్తే ఈడ మింగేస్తారు సర్వం, చూసి ఉండు బేటే ఈడ మంచిగా లేదు లోకం, మంచిగున్నవంటే నీకు అదే శాపం, అన్ని ఉట్టి మాటలు ఈడ జరిగేద న్యాయం, పంటిపోవాలంటే నీకు ఎందుకురా అంత బరువు, అమ్మ చెప్తే అర్థం కాదు పోయి మీ అయ్యనడుగు, పరువు కోసం తెలవాలంటే బయట తిరుగు, తెలుగు ర్యాప్ గురించి తెలవాలంటే వచ్చి దశగ్రీవ. ఫ్యాక్స్ మ్యాన్, ఫ్యాక్స్, నిజంగా ఫ్యాక్స్. అది పరువు గురించి తెలవాలంటే బయట తిరుగు, డాడీని అడుగు, మమ్మీని అడిగితే తెలియదు బ్యాన్, తిరిగేటోనికే తెలుస్తుంది అది స్టోరీ బయట. చలో ఒక్క 10 seconds ముందు జస్ట్. పంటిపోవాలంటే నీకు ఎందుకురా అంత బరువు, అమ్మ చెప్తే అర్థం కాదు పోయి మీ అయ్యనడుగు, పరువు కోసం తెలవాలంటే బయట తిరుగు, తెలుగు ర్యాప్ గురించి తెలవాలంటే వచ్చి దశగ్రీవ నడుగు, ఏమో బీట్ తోని ఆట ఆడతాడు, దశగ్రీవ పాట పెట్టి మళ్ళా చూడు, ఏ ఆగుతుంటే అయిపోతాయి రోజు కథ వేరు, మంచిగుంటే మంచిగుంటాం ఏమంటావు షేరు, చేస్తారో చెయ్యని, నాకుంది బేటే నా పని, నా పాట గుంజేస్తది నీ ఆత్మని, ఒక్క లైన్ తోని దింపేస్తా బాధని, దొబ్బిస్తే వదిలేయాలి దోస్తుని, మతలబ్లా చేస్తున్నారు నాకని, పోవాలంటే ముందుకు ఇష్టపెట్రా పాస్టిని, మీరు ఇంకా చూడవచ్చా. నేను మాస్టరే బాయ్. ఫ్యాక్స్ వన్స్ అగైన్ ఫ్యాక్స్ మ్యాన్. ముందు పోవాలి అనుకున్నాం అంటే పోనీగా పోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్, వెళ్ళిపోయింది పోనీ, దాన్ని పట్టుకొని పోయిందిరా పోయి నేను ఇప్పుడు గుమ్మైపోతా స్టోరీ అన్నీ వేస్ట్. ఓ చేసేవారు అందరు పెద్ద పెద్దోళ్ళే. మాస్టర్ మనోడు ఏముంది కానీ అందరూ లైట్గా వెళ్ళిపోయింది అన్నప్పుడు పోనీ, ఇక మనకు అవసరం లేదు, ఇక లైట్ సీన్ వద్దు. దొబ్బిస్తే వదిలేయాలి దోస్తుని, మతలబ్లా చేస్తున్నారు నాకని, పోవాలంటే ముందుకు ఇష్టపెట్రా పాస్టిని, మీరు ఇంకా చూడవచ్చా. నేను మాస్టరే బాయ్. ఒక్కసారి చూడు వాడు నిన్ను మజాక్ అనుకుండు, వానికి తెలియదు వాడు ఏం చేస్తుండు, మనం ఎట్లా సెట్ చేసినాం ట్రెండ్ పోతా పైసలన్నీ అక్కబోతావారా, పెట్టుకున్నవన్నీ నువ్వు కక్కబోతావారా, పోరి అంటో దాన్ని చుట్టుకుంటావారా, సాక ఓసి పెగ్గేస్తా, పైసల కోసం పడుతుంటావు కింద మీద, కడుపుకు తినకుండా ఉడుకుతావు ఆడ ఈడ, ఒక్క రోజులా పైసగల్లో అవుతావా, నువ్వు హీరోవా సినిమానా, అరే అన్ని అక్కబోతావారా, పెట్టుకున్నవన్నీ నువ్వు మతలబ్లా చేస్తున్నారు నాకని, పోవాలంటే ముందుకు ఇష్టపెట్రా పాస్టిని, మీరు ఇంకా చూడవచ్చా. నేను మాస్టరే బాయ్. ఒక్కసారి చూడు వాడు నిన్ను మజాక్ అనుకుండు, వానికి తెలియదు వాడు ఏం చేస్తుండు,
మనం ఎట్లా సెట్ చేసినాం ట్రెండ్ ట్రెండ్ పోతా పోతా పైసలన్నీ అక్కబోతావారా పెట్టుకున్నవన్నీ నువ్వు కక్కబోతావారా పోరి పోరి అంటో దాన్ని చుట్టుకుంటావారా అరే పైసల కోసం పడుతుంటావు కింద మీద కడుపుకు తినకుండా ఉడుకుతావు ఆడ ఈడ ఒక్క రోజులా పైస గల్లోన్ అవుతావా నువ్వు హీరోవా ఇది సినిమా అరే నారాజ్ నక్కో హోరే అభి పక్కా హువా చలో నిజంగానే మ్యాన్. ఒక్క రోజులో పైసలు ఏం రావు. నువ్వు ఇవాళ బట్టలు చింపుకొని తినకుండా వినకుండా ఉరుకుడు సెట్ కావు. అంటే నేను మాకు కూడా ఆఫీస్ ఉండే మార్నింగ్ టిఫిన్ చేయకుండా ఏమైనా లేట్ అవుతుందని ఏం చేస్తాం ఇంకా నిజంగానే మరి కడుపుకు తినకుండా ఏం పనులు అన్నీ మనం బతుకు చలో పాస్ लारूं गरम गरम दाल के साथ आम का अचार लारूं मिर्ची लगी तेकू तो नक्को भूल मुंह मीठा कर रहे मीठे मीठा पान लारूं कौन बोल रहा HYD में रैपर्स नहीं है अपने गाने सुन के लोग इधर होश में आ गए हर गली में सुनने आ रहे अपने गाने बच्चे बोल रहे लगाओ दशग्रीवा के गाने अगला हिट लेके आया अब हो गया साल तुम देख लेते बैठो अपन कर दे హిట్ లేకే ఆయా ఓ గయా సాల్. సంవత్సరం కింద హిట్ తీసుకొచ్చారు అంటే సంథింగ్ అంటే తెలుసు, బాయ్స్కి తెలుసు లైట్లే, చెప్పని అవసరం లేదు. సంవత్సరం కింద హిట్ తీసుకొచ్చారు అంటే ఇప్పుడు బంద్ చేసిన లైట్లే. ये सुन के मार नक्को मेरे लाल अपन फेमस हो गए बोल रहे अपने बस्ती के यार ఏ స్కిల్స్ లే వన్నా ఎల్లిగాడు ఏడుండు ఎరుపు పాటలు పెట్టుకొని మూలకుండి చూస్తుండు ర్యాప్ అంటే అర్థం కాదు చిన్న బచ్చగాడు చీకట్ల చెయ్యేస్తే లొంగలే మంచి మంచోడు ఇది ఫ్యాక్ట్స్ మ్యాన్, నిజంగా ఫ్యాక్ట్స్. మన తెలుగు వాళ్ళు ర్యాప్ అంటే అర్థం కాదు, ఫాస్ట్ సాంగ్స్ వినరు, మ్యూజిక్ లవర్స్ అని చెప్పుకున్నాడు కాదు. జస్ట్ హిప్ హాప్ని కొంచెం అట్లీస్ట్ ఒకసారి వినరు, అర్థమైతేనే ఇస్తారు వినరు, ఒకసారి ట్రై చేయండి. మ్యూజిక్ని ఎంకరేజ్ చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం కాదు. ఫస్ట్ వీ షుడ్ ఎంకరేజ్ దట్. మావాడు వచ్చిన లైట్ అది ఏం కాదు. ఫస్ట్ వీడియో అది. ఎంకరేజ్ ద మ్యూజిక్ మ్యాన్, అండర్ గ్రౌండ్ ఆర్టిస్ట్. బయట ముంబై అండర్ గ్రౌండ్ ఆర్టిస్ట్ ఎంబీఏ వంటాయి వాళ్ళ ఇల్లు కాదు. అసలు నన్ను అడితే మన తెలుగు వాళ్ళు అండర్ గ్రౌండ్ ఆర్టిస్టులు ఎక్కువ, ఇండిపెండెంట్ ఆర్టిస్టులు మన వాళ్ళు. మన ఇంట్లోకి పెద్ద ప్రొడ్యూసర్లు ఇవ్వరు ఉండరు, మనోళ్ళే కష్టపడతారు, మనోళ్ళే నేర్చుకుంటారు, మనోళ్ళే చేస్తారు. దట్ ఈస్ అండర్ గ్రౌండ్ ఆర్టిస్ట్. చలో క్రేజీ చలో కంటిన్యూ. సారీ లేట్ అయింది కొంచెం. కూడా తెలియదు తెలుగు హిప్ హాప్ లో క్రాంతి ఈ ఫేక్ ర్యాపర్స్ ని పండబెట్టి అంటున్నాం శాంతి నా చేట్ల ఐఫోన్ చూసి షాక్ అయింది ఆంటీ నువ్వు పోరి అనుకుంటున్నావు కానీ అదేమో ఆంటీ ఏ ఫక్. చలో క్లోజ్ బాయ్స్. రియల్గా బీట్ క్రేజీ దస్తగిరి అన్న పేరు నాకు తిరుగుతలేదు కానీ అన్న క్రేజీ సాంగ్స్ అవి. ఇంత ముందే తెలుసు నాకు, అంటే పర్సనల్గా కాదు, సాంగ్స్లో. బయట ఎంత హిందీ సాంగ్స్ విన్నా కానీ తెలుగు సాంగ్స్ కూడా మేము వింటాం. ర్యాప్కి కొంచెం అలవాటు పడ్డోళ్ళం మేము, జస్ట్ ఫర్ రియాక్ట్ సంథింగ్. మ్యూజిక్ లవర్స్ అని చెప్పి మీరు అనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు పెద్ద పోయేది ఏమున్నది. మా అంటే ఒక సబ్స్క్రైబ్ పెరుగుతుంది మీకు, మాకు అట్లీస్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అరే చూస్తుర్రా చెయ్యాలి మేము కూడా అని. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ శివాజీ. బాయ్ మ్యాన్.